ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఇంటి పెద్దవాడంటే వైజయంతి చెల్లెమ్మే కదా. మరి ఇంకెవరుంటారు నాన్న? బావగారు, నాన్న, నిషి ఏదో చెప్పిందని మీరు కూడా ఏంటి నాన్న? అంటే నిజం కాదమ్మా? కాదు నాన్న. వద్దు. కాకుండా ఏమీ లేకుండా ఈ ఇంటి పెద్దావిడ పెళ్లికి ముందే బిడ్డను కనిందని నిషి ఎందుకు చెప్తుంది? అది తను చెప్తుంది కేదార్ని ఉద్దేశించి పిన్ని, అత్తయ్య గారిని ఉద్దేశించి కాదు. మీకలా అర్థమై ఉంటుంది. లేదు జగదాత్రి, నేను వైజయంతి చెల్లెమ్మ కదా అని అడిగాను. ఇంకెవరు ఉంటారో అంది కదా. అంటే ఇంకెవరుంటారో తెలియదన్న సెన్స్ లో చెప్పుంటుంది. చూసారు కదా, మేమింకా ఏదో అనుకుని కంగారు పడ్డామే. ఇప్పుడు క్లియర్ అయింది కదా పిన్ని. దొంగ మొహంది నన్ను అల్లరిపాలు చేయాలని చూసింది. దీని సంగతి వీళ్ళు వెళ్ళాక చెప్తాను. నాన్న, నిషి యువరాజ్ కూడా నోముకొస్తారు. ఇక్కడున్నట్టే యువరాజ్ గదిలో ఉంటాడు. మీరు తోరణాలు ఇచ్చే సమయానికి వచ్చి తీసుకుంటాడు. ఏ ఇబ్బంది రాదులే నాన్న. మీరనుకునే ప్రకారం ముగ్గురికి ఇచ్చినట్టుంటుంది. మాకు మాత్రం రాకూడదు అని ఉంటుందా? నిషి, అల్లుడు గారు, మీరు కూడా రండి. మేమింక బయలుదేరతామమ్మా. బాబు, ఎల్లుండి జరగబోయే నోముల్లో మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే మావయ్య. వెళ్ళొస్తాం చెల్లెమ్మా. వదినా, వస్తాం. అట్టగే వస్తాం అన్నయ్య గారు. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు గారు. అలాగే. నాన్న ఏం చేస్తున్నారు? క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా. ఎందుకు నాన్న? మేమిద్దరం డ్రాప్ చేస్తాం కదా. క్యాన్సిల్ చేసేయండి మావయ్య, మేము దింపుతాం కదా. పర్లేదు బాబు, వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలని చెప్పాను కదా. అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోతాం. నమస్తే సార్. కార్ సర్వీసింగ్ ఇస్తానని ఇవ్వనే లేదే. కార్లుండగా ఆటోలు ఎందుకు వచ్చారు? సర్వీస్కి ఇచ్చానమ్మా. క్యాబ్ బుక్ చేస్తే అవ్వలేదు, అందుకే ఆటోలో రావాల్సి వచ్చింది. అదేంటి నాన్న, కార్ సర్వీసింగ్ ఇచ్చానన్నారు కదా. ఇచ్చాను జగదాత్రి, కాకపోతే ఇతనికి ఇవ్వలేదు. అదేంటి సార్, ఎప్పుడు నాకే కదా ఇస్తారు, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? అతను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు రాజు, అందుకే ఇచ్చాను. ఈసారి నీకు ఇస్తాను కదా, దాని గురించి ఎందుకు? మీరు అసలు కారు వాడుతున్నారా సార్? నాకు సర్వీసింగ్ ఇస్తానన్న తర్వాత మీరు అసలు కారులోనే కనబడటం లేదు, బండి మీదే కనబడుతున్నారు. రే, నీకు కనపడకపోతే నేను కారులో తిరగడం లేదనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, అవన్నీ నీకెందుకురా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సార్కి కోపం వచ్చినట్టుంది. సారీ సార్. ఏం లేదమ్మా, వాడేదో వాగుతున్నాడు. సర్వీసింగ్కి ఇవ్వలేదని కుళ్ళు వాడికి. పక్క పక్కన ఉన్న చోట్లకు కూడా కారులో వెళ్తామా? నాన్న, మీరెక్కడికి వెళ్ళినా కారులోనే కదా వెళ్తారు. ఈ మధ్యన తగ్గించేశారులే జగదాత్రి. పెట్రోల్ ఎందుకులే వేస్ట్ అని బండ్లోనే వెళుతున్నారు. నిజమేనా నాన్న? ఇంకేముంటుందమ్మా, భలేదానివే. వాడొచ్చి డౌట్ పెట్టాడు. అలా ఏమీ లేదమ్మా, వాడికి సర్వీసింగ్కి ఇవ్వలేదని అక్కస్తో అలా మాట్లాడుతున్నాడు.
ఏంటో ఇలా అయిపోయారు. అదిగోమ్మా క్యాబ్ వచ్చింది, ఇక మేము వెళ్తాము. ఎల్లుండి మార్నింగ్ అంతా వచ్చేయండి బాబు, తప్పకుండా వస్తాం రండి. జగదాత్రి. సరే మావయ్య. వస్తాం బాబు. పదండి. పద, వీళ్ళకి డౌట్ వచ్చినట్టుందండి. నోరు మూసుకొని పద. ఏంటి దాత్రి అలా చూస్తున్నావు? నాన్న అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో తెలియట్లేదు కేదార్. పిన్ని నాన్న మన దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది దాత్రి. ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని. అవును, అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏమై ఉంటుంది? ఆయన ఏం చెప్పట్లేదు. ఆ అప్పులైతే ఏం ఉండవులే దాత్రి. అది తెలియట్లేదు. ఆ పోనీ మీ నాన్నగారితో నువ్వు ఒకసారి మాట్లాడు, క్లియర్ అవుతుంది కదా. ఉమ్, హ్మ్. పద. చూసావు యువరాజ్, మా అమ్మకి నాన్నకి మనకంటే కూడా ఆ జగదాత్రి కేదారి ఎక్కువైపోయారు. అది మనం ఎలాంటి వాళ్ళమో దాన్ని బట్టే ఉంటుందమ్మా. నువ్వు ఉండు బా, ఇందాక నుంచి తమాయించుకుంటా ఉండా. నువ్వు ముందు లోపలికి పో. నీ మొహమే చూడకూడదు అనుకుంటుంటే. నిన్ను కాదు బా, నువ్వు గమ్మునుండు. నువ్వు చెప్పు నిషి, నీకేమన్నా పిచ్చి పట్టుండదా? మీ అమ్మ నాయనలతో నా గురించి ఎందుకు చెప్తా ఉండవు? అసలు ఈ శ్రీవల్లికి నేనే కన్న తల్లిని అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుండాయా? నోటికొచ్చినట్టు కూస్తే మాత్రం క్షమించేది లేదు చెప్తా ఉండా. మీరంత క్షమించకపోవటానికి నేనన్న దాంట్లో తప్పేం లేదే. ఓ గింజుకుంటున్నారు. ఈ శ్రీవల్లి మీ కూతురు కాదు అనటానికి మీరు సాక్ష్యం చూపించొచ్చు కదా. మీరు తల్లి కాదు అన్నప్పుడు ఈ అమ్మాయి తల్లెవరో ఫోటో తీసుకొచ్చి చూపించొచ్చు కదా. దానికి మాత్రం ఆన్సర్ ఉండదు, కానీ నన్ను ఎదురు ప్రశ్నించటానికి మాత్రం మీకు నోరు లేస్తుంది. నిషికా, ఇంకాపు. ఎలా ఆపుతాను? సిగ్గు లేకుండా అడుగుతున్నా ఇప్పుడు సమాధానం చెప్పకుండా. నిషి, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ సేవాక. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. పెళ్లికి ముందే కకృతి పడి తప్పులు చేయటం. బయటపడ్డాక దొంగ ఎలా బతుకుతున్నారు? కానీ మీ స్థానంలో నేనుంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండుదాన్ని. ఇది ఒక బతికేనా? ఛీ, నిషిక! నన్నే కొడతారా?